ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాతాదేవి ప్రేక్షకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం సెప్టెంబర్ 17 మంగళవారం నాడు భాద్రపద పౌర్ణమి. ఆ రోజు ప్రదోష వేళలో ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ మహాకాళభైరవ హోమం జరుగుతుంది. ఈ హోమం అంటే భాద్రపద పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. శివశక్తులతో పాటు మనం రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. ఎందుకంటే విష్ణుమూర్తి కూడా దూర్వాస మహాముని శాప విముక్తి కోసం శివుడిని ప్రార్థించి శాప విముక్తి పొందాడు అని చెప్పేసి తనకు తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసుకున్నాడు. అలాగే అందరూ కూడా ఆ రోజు మీరు వ్యక్తిగతంగా కూడా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించటం, ఉపాసన చేయటం కూడా చాలా మంచిది ఆ రోజు. అలాగే మన హోమంలో పాల్గొనటం వలన ఎవరికైనా ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బందులున్నా, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్రహ దోషాలున్నా సరే తప్పకుండా అవి రిమూవ్ కాగలుగుతాయి. ఒక మార్గాన్ని మీకు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. తప్పకుండా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది అన్నదానం. ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠంలో ఉన్నటువంటి పిల్లలకి, మన హోమ్ పిల్లలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈ రుసుముతో మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. మన పీఠంలో అనేక మంది పాల్గొంటూ మంచి ఫలితాలు పొందుతున్నారు. వారందరికీ కూడా ఆ భైరవుని అనుగ్రహం, అలాగే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంది. అందరూ బాగున్నారు. మీరు కూడా బాగుండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణం అని చెప్తున్నారు. ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అందువలన ఎటువంటి నియమాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆందోళన పడద్దు. హ్యాపీగా మనం యథావిధిగా ఎలా ఉంటామో అలాగే ఉండండి. అంతే తప్ప ఆ రోజు మీరు ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళన అయితే వద్దు. మరి మన వీడియోలు ముఖ్యంగా మీరు పూర్తిగా చూడాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు చెప్తున్నారు మాకు రెమెడీస్ ఏమిటి అని. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. చివరిలో మీకు ఏ గ్రహం అయితే బాగోలేదో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒక మంత్రం ద్వారా చెప్పటం జరుగుతుంది. అది పూర్తిగా చూసిన వారు ఆ మంత్రం పఠనం చేసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు, చక్కగా ఉన్నారు. మీరు కూడా చివరి వరకు చూడండి. అంతే తప్ప మధ్యలో ఏదో చూసేసి ఏదో దీనిలాగా మనం వెళ్ళిపోతే కాదు. మనం చూసి ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మనశ్శాంతి కూడా మనకు చాలా అవసరం. ప్రశాంతతను కూడా పొందటానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆ మంత్రాలను మీరు పఠించి సుఖ సంతోషాలతో ఉండాలని, ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు సింహరాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి రాశ్యాధిపతి రవి ద్వితీయంలో ఉండటం వలన కాస్త ఆర్థికపరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే కుటుంబ అవసరాలను కూడా తీర్చడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవటం, కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకుంటారు. ఇక భవిష్యత్తు పరంగా చూసినట్లయితే ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం, ఏం చేయాలి, ఒక ప్లానింగ్, మీ లైఫ్ మీద మీకు ఒక
కేర్, ఒక జాగ్రత్త అనేది ఏర్పడుతుంది. అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మాత్రం కాస్త పట్టుదలగా ఉండాలి. అంతే తప్ప ఆవేశంలో ఏదో చేసేద్దాం అనుకుని తర్వాత నిర్లక్ష్యం చేయటం, ఏదో పని మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోవటం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే శుభవార్తలకు కూడా వినేటువంటి అవకాశాలున్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా వాటిని మీరు కాస్త తెలివిగా పరిష్కరించుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా, పాస్పోర్ట్స్లు రావటం ఇవన్నీ బాగానే ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఎదుటివారు కాస్త పట్టుదలగా పోవటం, దీనివలన వారి మూర్ఖత్వానికి మీరు తలంచే పరిస్థితులు రావటం, ఆ తల వంచటం వలన ఏమిటంటే ముందు మీకు కొన్ని సమస్యలు క్రియేట్ అవుతాయన్నమాట. మీరు కొద్దిగా ఇబ్బందులు పడటం, వారి మాటకి ఈరోజు తల వంచిన పాపానికి కాస్త ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైనా పాత బకాయిలు ఉన్నట్లయితే అవి తీర్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని విషయాలు తెగే వరకు లాగొద్దు. ఎందుకంటే కొన్ని మనం చూసి చూడనట్టు వదిలేస్తే హ్యాపీగా ఉంటాం. ప్రతిదీ కూడా మనం పట్టించుకొని, ప్రతిదీ కూడా చెప్తారు కదా, కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్లయితే ఇబ్బంది పడతారు. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకైతే బాగుంది. ఇటు ప్రైవేటు ఉద్యోగం ఏదైనా సరే మీకు మీ యొక్క స్కిల్స్కి మాత్రం తగినటువంటి జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకు చూసినట్లయితే ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో మీకు అయిష్టమైనప్పటికీ కూడా కొంతమంది ప్రతికూలమైనటువంటి వ్యక్తులతో మీరు కలిసి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. వారి వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వారు మీరు పేరు చెప్పుకొని వారు వెనక ఏదైనా చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకైతే అనుకూలంగానే ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక పనిని మీకు అప్పగిస్తే తప్పకుండా సక్సెస్ చేస్తారు అనేటువంటి నమ్మకాన్ని అధికారులకైతే కలిగిస్తారు. అలాగే ప్రమోషన్లకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ యొక్క పనితీరే మీకు ప్రమోషన్లు తీసుకొస్తుంది. వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. అవి ఏదో లాభాలు వస్తాయి, కానీ అవి తాత్కాలికంగా ఏదో ఒక రకమైనటువంటి ఖర్చులకు వెళ్ళిపోతూ ఉంటాయి. అంతేగాని ఏదైనా ఇంపార్టెంట్ అవసరాలు అయితే తీర్చలేవు. ఇక షేర్ మార్కెట్ అయితే కాస్త స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం వారికైతే ఛాన్సెస్ బాగుంటాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది. విద్యార్థులకు కూడా బాగుంది. పోటీ పరీక్షల కోసం భయపడాల్సినటువంటి పని అయితే లేదు. బాగానే రాస్తారు, మీరు సక్సెస్ కూడా అవుతారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా మెలకువలు అయితే అవసరం. అయితే టైం టు టైం భోజనం చేయటం ఇలాంటివి చేయకపోతే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ఇక ప్రేమికులకైతే సాధారణంగా ఉంది. ఎవరైనా సరే మీ మధ్య ఎడబాటు ఉంటే అవి తగ్గించుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 16, 23, 25, 30 తేదీలు మాత్రం కార్య జయం ఉంటుంది. అంటే ఆ రోజుల్లో ఏ పని చేపట్టినా సక్సెస్ అయితే చూడగలుగుతారు. అలాగే ఫైనాన్షియల్ రొటేషన్ అయితే చేసుకోగలుగుతారు. మరి 19, 21, 27 తేదీలు మాత్రం అంత అనుకూలంగా లేదు. అంటే ఆ రోజు బద్ధకం రావటం, లేకపోతే పని వాయిదా వేయటం, కోపం రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు బుధగ్రహానికి మంత్రం అంటే బుధ గాయత్రి చదువుకుంటే బాగుంటుంది. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 19 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అలాగే మొలకెత్తిన పెసలు తినే ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఉదయం, బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి
కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా 18 సార్లు పఠించండి. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.